ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. వారాహి నవరాత్రిలో 7వ రోజు ప్రాముఖ్యత గురించి, పూజా విధానం గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 7వ రోజు అమ్మవారి అవతార విశేషాల గురించి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ప్రధానంగా 7వ రోజు వారాహి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేసేటువంటి వాళ్ళు ఈ 7వ రోజు మహావారాహి రూపంలో అమ్మవారిని కొలవాలి. అలాగే లలిత అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకునేటువంటి వాళ్ళు సాధారణంగా అమ్మవారిని పెట్టుకొని పూజించవచ్చు. చాముండి రూపంలో అమ్మవారిని కొలవాలి. అయితే ఈ అమ్మవారు ఈ ఉన్నటువంటి అన్ని అవతారాలలో మహాయోగిని అవతార స్వరూపమట. ఈ అమ్మవారిని పూజించడం వల్ల దైవ జ్ఞానము, ఆధ్యాత్మిక భక్తి, అంటే యోగినులు ఎలా అయితే ఉంటారో అలాగే ఈ అమ్మవారి ఆరాధన మహాయోగిని రూపంలో కొలవాలట. అంటే దైవజ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ అర్థం చేసుకోదలిసినటువంటిది ఒక అద్భుతమైనటువంటి దైవిక శక్తులు ఈ అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల వాళ్ళకి కలుగుతాయి. అలాగే ఆధ్యాత్మిక సిద్ధి అని అంటే దైవం మీద నమ్మకం లేక చాలామంది తమ భర్త, పిల్లలు అలా ఉంటారు కదా, ఇటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు ఎవరైనా. ఈ పూజ చేసేవాళ్ళు కుటుంబ సభ్యులలో దైవత ఆరాధన ఎక్కువగా పెరుగుతుంది ఈ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల. ఈ అమ్మవారు ఏంటనంటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మోక్షాన్ని ప్రసాదించడం అంటే మళ్ళీ తిరిగి జన్మ ఎత్తన అవకాశం లేకుండా ఉండడము, లేకపోతే అత్యధిక పుణ్యంని సంపాదించుకొని పుణ్యరాశి ఎక్కువగా ఉండే విధంగా ఉండడం. ఈ అనగా పాపకర్మలు చేయడానికి మనస్సు వెళ్ళదు. అన్నిటికీ ఏ పని చేసినా అందులో పాపకర్మ, మంచి కర్మ ఉంటుంది కదమ్మా. పాపకర్మలు చేయాలన్నా మనస్సే ఆధారం అక్కడ. కాబట్టి అటువంటి మనస్సుని నియంత్రించగలిగే దేవత ఈ మహావారాహి అమ్మవారు. అయితే ఈ అమ్మవారు ఏంటనంటే వరాహ రూపములో ఉన్నటువంటి అందమైన మహిళగా చెప్పబడి ఉంది ఈ అమ్మవారి యొక్క స్వరూపము. ఈ అమ్మవారు ఏంటంటే పరమేశ్వరి యొక్క ఆయుధం నుంచి పుట్టిందట ఈ అమ్మవారు. సింహవాహనం, సాక్షాత్తు అమ్మవారి లాగానే సింహవాహనం. అయితే ఇందులో ఒక గొప్ప విశేషం ఏంటంటే మగవారు గనక ఈ అమ్మవారిని పూజిస్తే ఆ మగవారి సకల అభీష్టాలని నెరవేర్చే దేవతగా ఈ అమ్మవారు ఉంటుందని. కాబట్టి ప్రత్యేకంగా మగవాళ్ళు ఈ అమ్మవారిని మహావారాహి రూపంలో ఎవరైతే మగవాళ్ళు పూజ చేసుకుంటారో మహావారాహి రూపంలో గనక కొలిచినట్లయితే వాళ్ళ సకల అభీష్టాలు నెరవేరుతాయి. ఇక ఈ అమ్మవారు ఉపాసన వల్ల జరిగేది ఏంటనంటే పూజ చేయడం వల్ల కలిగే ఫలితము భయము, కష్టం అనేది లేకుండా ఉంటుంది. భయము, కష్టము అంటే ఏ పని చేయాలన్నా అమ్మో నా వల్ల అవుతుందో కాదని ఒక భయం. కష్టం అంటే పనులలో వచ్చే ఆటంకాలు. ఇవన్నీ కూడా మనిషిని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేసి వచ్చేటువంటి పనులలో హర్డిల్స్ అన్నింటినీ పక్కకు పెట్టగలిగే దేవత ఈ అమ్మవారి ఆరాధన. అయితే ఈ అమ్మవారి ఆరాధన వల్ల ఏం కలుగుతుందయ్యా అనంటే సంతోషముగా ఉంటామట ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల. ఇక్కడ ప్రధానంగా ప్రపంచంలో దుర్భిక్షము, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో అటువంటి ఆరాధన ఫలితం వల్ల దుర్భిక్షాలన్నీ తొలగిపోతాయి. అందుకనే రాబో 2027 నుంచి 2032 వరకు ప్రపంచమంతా కూడా దుర్భిక్షాలతో సతమతం అవుతుంటుంది. కాబట్టి విశేషంగా ఈ అమ్మవారి ఆరాధన చేయడం అటువంటి దుర్భిక్షాలన్నీ కూడాను తొలగిపోతాయి. అన్నిటికంటే మించి ఈ అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని. అందుకని ఈ అమ్మవారికి నైవేద్యముగా అన్ని రకాల కూరగాయలు, ఈ అమ్మవారిని శాకంబరి దేవతగా ఎలా అయితే ఆ దుర్గా నవరాత్రుల్లో కొలుస్తామో ఈ అమ్మవారిని కూడా ఇలా శాకంబరి రూపంలో అన్ని రకాల కూరగాయలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలని శాస్త్రం చెప్పబడి ఉందమ్మా. మనం ముఖ్యంగా దీపారాధన ఎలా చేయాలి? అమ్మవారికి మహానివేదన ఏం సమర్పించాలి గురుగారు? ఇక్కడ ఈ అమ్మవారికి సంబంధించి దీపారాధన విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ధూమ్రవారాహి కదమ్మా నైవేద్యముగా
అన్ని కూరగాయలతో చేసి హవియల్ అంటారు, కదంబం అంటారు. ఇది కిచిడి లాగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇక దీపారాధన, విప్ప నూనెతో దీపారాధన, కందగడ్డలో దీపారాధన చేసిన చాలా విశేషము. అలాగే ఈ అమ్మవారికి ఎర్రటి పుష్పాలు, నీలిరంగు పుష్పాలు, శంకు పుష్పాలు, నల్ల కలువ పుష్పాలు, అలాగే గులాబీ పుష్పాలు, తామర పుష్పాలు మరియు పారిజాత పుష్పాలతో అర్చన చేస్తే అమ్మవారు చాలా ప్రసన్నురాలవుతుంది. ఇక ఈ అమ్మవారికి నైవేద్యముగా ఈ యొక్క చెప్పినటువంటి అన్ని రకాల కూరగాయలతో చేసినటువంటి కదంబముతో పాటుగా బెల్లం పానకం, తేనె, పనసపండు, కందగడ్డ, చిలకడ దుంప, స్వీట్ పొటాటో, బెల్లం పానకం, తర్వాత ఈ సంబంధించినటువంటి ఇలాచీ, నువ్వులు, ఆవు నేతితో చేసిన లడ్డూలు, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతి. దానిమ్మ పళ్ళు, ఇవన్నీ అమ్మవారికి చాలా ప్రీతికరం. ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక ప్రధానంగా ఈ అమ్మవారికి తాంబూలము అంటే తాంబూల సేవన చాలా విశేషము. జాజికాయ, జాపత్రి, ఇలాచి, పచ్చకర్పూరము, లవంగాలు, అలాగే కుంకుమ పువ్వు, ఈ సున్నము, కాచు, ఇవన్నీ వేసినటువంటిది 2 తయారు చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి, ఇంకొకటి ఆ పూజ చేసేవాళ్ళు భుజించాలి. ఇక ఈ అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతికరం. ఈ ధూపం అనేటువంటిది చెప్పబోయేటువంటి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది, లేదా ఎన్ని వస్తువులు దొరికితే అన్ని వస్తువులతో ఈ అమ్మవారి ఆరాధన చేయొచ్చు. అయితే వీక్షించే ప్రేక్షకులు కూడా ఈ అమ్మవారిని గత కొన్ని రోజులుగా చేసుకుంటూ ఉన్నారు. చాలామందికి మనస్సులో ఈ అమ్మవారికి సంబంధించి హోమము లాంటిది చేసుకుంటే చాలా మంచిది, పంచకట్టుకున్న ప్రతి వాళ్ళు కూడా చేయించలేరు, ఉపాసన ఉండాలి ఏ బ్రాహ్మడికైనా ఈ పూజ చేయాలంటే, అటువంటి వాళ్ళ కోసము. అలాగే పూజ చేసుకున్న మధ్యలో ఆపేసిన వాళ్ళు కారణాల వల్ల, అలాగే అసలు పూజ చేయకపోయినా ఫలితం పొందాలనుకునేటువంటి వాళ్ళు, ఎవరైతే అటువంటి వ్యక్తులు, ఎవరైతే ఇంటి సమస్యలు, ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీరకుండా ఉండడం, ఆర్థిక వ్యాపార సమస్యలతో, మరియు ప్రయోగ బాధలు, శత్రు బాధలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ లిటిగేషన్స్తో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశులు జన్మించిన వారికి, జాతకరీత్యా వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి దోష నివారణార్థమై తొలి ఏకాదశి సందర్భంగా 25వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో వారాహి, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, ప్రత్యంగిర హోమాదులు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక ధూపం విషయానికి వచ్చేసేసరికి ఈ అమ్మవారికి సంబంధించి ప్రత్యేకముగా కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి. గుగ్గిలము, తెలుపుదైన నలుపుదైన, అలాగే ఈ సంబంధించినటువంటి ఇలాచీ పొడి, తెల్ల గురివింద గింజల పొడి, తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, తెల్ల ఈశ్వరీ వేరు, మిరప పొడి, శొంఠి పొడి, అలాగే మిరియాల పొడి. ఈ 8 వస్తువులు ఈ అమ్మవారికి ధూపం వేయాలి. ఉదయము, సాయంకాలం ధూపం వేయాలి. అలాగే మనుషులకి కూడా వేస్తే, ఇంట్లో పట్టుకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మనుషులకి కూడా ధూపం వేస్తే, ఆ అమ్మవారికి ధూపం వేసిన తర్వాత మనుషులకు కూడా ధూపంలో ఉన్నదనుకోండమ్మా, మనిషికి పట్టినటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాం కాబట్టి అమ్మవారికి చక్కగా చెప్పుకోబోయేటువంటి మంత్రంతో చేసుకుంటే ఇంకా మంచి విశేషం అమ్మా. ఏంటా మంత్రం గురుగారు? ప్రతిరోజు కూడా ఉదయము, సాయంకాల సమయాలలో 108 కానీ, ఇంకా సమయం ఉండి భక్తి ఎక్కువగా ఉంటే 1008 సార్లు కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపం చేస్తే ఇంకా సంపూర్ణం అన్నమాట. ఇంకా ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్, ఈ మంత్రాన్ని జపించే చాలా మంచి ఫలితం కలుగుతుందమ్మా. చాలా సంతోషం గురుగారు. 7వ రోజు అమ్మవారి అవతారం, పూజ చేసుకోవాల్సిన విధి విధానం తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా. తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.